వెల్కమ్ టు మై ఛానల్ రళ్ళబండి వారి రుచులు. ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా? టొమాటో చారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ప్రిపేర్ చేస్తూ చెప్తాను, ఫాలో అయిపోండి. ముందుగా ఈ టొమాటో చారును తయారు చేయడానికి టొమాటోస్ను 3 వరకు తీసుకున్నాను. వీటిని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇలా బారు ముక్కలుగా చాప్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ టొమాటో చారు తయారు చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా సన్నని ముక్కలుగా చాప్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఉసిరికాయంత చింతపండునైతే మనం యాడ్ చేసుకుందాము. నేను ఈ టొమాటో చారుని ఒక 5 మెంబర్స్ వరకు తయారు చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం చింతపండు సరిపోతుంది. టొమాటోస్ కూడా పులుపు ఉంటాయి కాబట్టి. టొమాటో చారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ టొమాటో చారుని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ అలాంటి స్పెషల్ రెసిపీని కొత్తగా పెళ్ళైన వారు నేర్చుకోవాలి కదా. అలాగే బిగినర్స్ కోసం కూడా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి. ఇలా చింతపండుని యాడ్ చేసిన తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ వరకు, అలాగే జీలకర్రను 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఈనెల కరివేపాకును తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే కరివేపాకు యొక్క సువాసన మొత్తం కూడా మంచిగా పట్టేస్తుంది ఈ టొమాటోస్కి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత హ్యాండ్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ టొమాటోస్ మొత్తాన్ని కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలి. అప్పుడు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, జీలకర్ర, పసుపు, కరివేపాకు, ఇవన్నీ కూడా టొమాటోస్కి మంచిగా పడతాయి. చూసారా, సన్నగా మనం చాప్ చేసుకోవడం వల్ల ప్యూరీ లాగా ఎంత చక్కగా మ్యాష్ చేసుకోగలిగామో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న కడాయిని ఇలా పెట్టుకోవాలి. దీంట్లోకి 1 లేదా 2 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. మనం చారుపొడిని తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులోకి కొంచెం కూడా ఆయిల్ లేకుండా అన్నీ కూడా డ్రై రోస్ట్గా చేసుకొని మనం చారుపొడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చిన్న కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 1 లేదా 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాం కదా. తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పును 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాలు 3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కందిపప్పును 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం మాడకుండా నిదానంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉంటేనే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, మంచి సువాసన వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్ మారుతాయి. తర్వాత ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ను కూడా యాడ్ చేసుకుందాము. అవేంటో చూసేయండి. ఈ చారుపొడిలోకి కొంచెం ఘాటుగా అలానే మంచి ఫ్లేవర్ని తీసుకొచ్చేది మిరియాలు. ఈ మిరియాన్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు మనం ఇందులోకి యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి జీలకర్ర 1 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే 3 రెమ్మల వరకు కరివేపాకును కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ కరివేపాకు యొక్క ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది ఈ చారుపొడిలో. ఈ 3 ఇంగ్రీడియంట్స్ చివరిలో యాడ్ చేయడం వల్ల ఎక్కువ మాడకుండా ఉంటాయి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా నిదానంగా డ్రై రోస్ట్ చేసుకుందాము. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే ఈ సపోర్ట్ మా ఛానల్కు చాలా ఇంపార్టెంట్, మా ఛానల్ ఇంకాస్త ముందుకెళ్ళడానికి, అలాగే మరికొన్ని వీడియోస్ని మీకు పరిచయం చేయడానికి ఎంతో సపోర్ట్ అవుతుంది మీరిచ్చే ఈ చిన్న లైక్. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు రెసిపీ అనేది పూర్తిగా అర్థమవుతుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది రెసిపీ మీరు తయారు చేసుకున్నప్పుడు కూడా. అందుకోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మంచిగా డ్రై రోస్ట్ అయిపోయాయి, అంటే దోరగా వేగిపోయాయి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా కొంచెం సేపు పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. అప్పుడు మనం మిక్సీ చేసుకుంటే ఉండకట్టకుండా మంచిగా డ్రైగా వచ్చేస్తుంది ఈ పొడి అనేది. అందుకోసం మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా కొంచెం సేపు పక్కన పెట్టుకొని చల్లారనిద్దాము. ఇవి చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ ఏంటో చెప్తాను, చూసేయండి. నేను ఈ చారును 5 మెంబర్స్ వరకు పెడుతున్నాను కాబట్టి ఒక పెద్ద గిన్నెను తీసుకున్నాను చారు పెట్టడానికి. అలాగే ఇందులోకి ముందుగా మనం ఈ టొమాటో యొక్క ప్యూరీని తయారు చేసుకున్నాం కదా, ఇంగువ, చింతపండు, పసుపు ఇవన్నీ వేసుకొని ఆ ప్యూరీ మొత్తాన్ని కూడా మనం చారు పెట్టుకునే గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 5గురికి సరిపోను వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఒక 5 మెంబర్స్ వరకు ఈ చారుని ప్రిపేర్ చేస్తున్నాను, అందుకోసం 5 మెంబర్స్కి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మనం వాటర్ని యాడ్ చేసుకున్న పాత్రని పెట్టుకోవాలి.
చూసారు కదా, 5 మెంబర్స్కి సరిపడా వాటర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను ప్యూరీలో. తర్వాత దీన్ని మొత్తాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. నేను ఎక్కువగా రాళ్ళ ఉప్పుని వాడతాను కాబట్టి నేను రాళ్ళ ఉప్పుని వేసుకున్నాను. మీరు ఏ సాల్ట్నైనా తీసుకోవచ్చు, కానీ మీ రుచికి సరిపడినంత ఉప్పుని మీరు వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అనేది నిదానంగా కాగుతూ ఉంటుంది. మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అదే దోరగా వేయించుకున్నాం కదా, ఈ దినుసులు మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుందాము. ఇవి పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడం. చూసారు కదా, దినుసులు మొత్తం కూడా ఎంత ఎర్రగా దూరగా వేగిపోయాయో. ఇలా మాడకుండా దినుసులు మొత్తం కూడా దూరగా వేయించుకోవాలి. అప్పుడే మంచి అరోమా, మంచి రుచి ఉంటుంది ఈ చారుకి. ఇలా గనక మీరు చారుని చేసి పెట్టారు అనంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా మీ వంటకు మెస్మరైజ్ అయిపోతారంటే నమ్మండి. ఇలా చారుని చేసి పెట్టడం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ కడుపుకి హాయిగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది భోజనం చివరిలో ఈ చారు యొక్క రుచిని ఆస్వాదించడం వల్ల. చారు అనేది హెల్త్కి చాలా మంచిదండి. పెద్దవారికి ఇంకా పిల్లలకు కూడా ఇది చాలా ఆరోగ్యకరం. ఇందులో మనం జీరాని వేయడం వల్ల డైజెషన్ కూడా ఫ్రీగా అవుతుందన్నమాట. చాలా హ్యాపీగా ఉంటుంది భోజనం చివరిలో ఈ చారుని రుచి చూసారంటే. అందుకోసం ఈ చారుని ఇంత పర్ఫెక్ట్గా మీరు చేశారు అనంటే ప్రశంసల వర్షం కురవాల్సిందే. అంత బాగుంటుంది, అంత రుచిగా ఉంటుంది. చూసారు కదా, చారుపొడిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మీరు చారుపొడిని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా పక్కన పెట్టుకొని మనం ఇందాక స్టవ్ పైన పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ ఎంతవరకు మరుగుతున్నాయో చూసేద్దాం. చూసారు కదా, వాటర్ కూడా మంచిగా తెరులుతూ ఉన్నాయి. మన చారుపొడిని సిద్ధం చేసుకునేలోపు ఈ వాటర్ కూడా పూర్తిగా మరిగిపోయాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఇందులోకి ఈ చారుపొడిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాము. ఈ చారుపొడిని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు లేకుండా నిదానంగా ఇలా కలుపుతూ ఉండాలి. మీరు ఒకేసారి వేసేయడం వల్ల ఉండలు కట్టేస్తుంది. ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఈ చారుపొడిని వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఉండలు కట్టకుండా నిదానంగా పొడి మొత్తం కూడా వాటర్లో కలిసిపోతుందనమాట. అబ్బా, ఈ చారుపొడి ఈ వాటర్లో వేయగానే ఎంత మంచి సువాసన వస్తుందో తెలుసా. ఇల్లు మొత్తం కమ్మేస్తుందండి మీరు చేసే ఈ చారు యొక్క సువాసన. ఇంత మంచి సువాసన వచ్చి అంతే రుచిగా మీరు ఈ చారుని ప్రిపేర్ చేసేటప్పుడు ఎందుకు మీకు మీ వంటకు ప్రశంసలు రావు చెప్పండి. చారులోకి పొడిని మొత్తాన్ని కూడా ఇలా నెమ్మదిగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చారు మరుగుతూ ఉంటుంది. తర్వాత ఇందులోకి 2 నుండి 3 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చగా దంచి ఈ చారులో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ చారు యొక్క రుచి సువాసన మరింత పెరుగుతుందన్నమాట. ఇలా మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మరొక ఫ్యూ మినిట్స్ వరకు మనం ఈ చారుని స్టవ్ పైన అలానే ఉంచేయాలి. తర్వాత ఇందులోకి కొత్తిమీరను కూడా మీరు సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు. నాకు అవైలబుల్ లేక నేను ఉన్న కొత్తిమీరను కాస్త మాత్రమే వేస్తున్నాను. మీరు ఇంకొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇలా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 సెకండ్స్ పాటు ఇలా కలుపుకొని ఒక ఫ్యూ మినిట్స్ మనం దీన్ని వదిలేసాము అని అంటే మాత్రం ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఈవెన్గా కలిసిపోయి వాటర్లో చాలా రుచిగా ఉంటుంది. ఒక ఫ్యూ మినిట్స్ వరకు మనం దీన్ని ఇలానే వదిలేద్దాం. ఇలా వదిలేసే టైంలో మనం ఏం చేస్తాము అని అంటే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకుందాము. ఈ ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఇంగువ కూడా లైట్గా వేగిపోతుంది. ఇప్పుడు దీన్ని చారులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మనకి చారు పర్ఫెక్ట్గా సిద్ధమైపోయింది. ఇక ఈ చారుని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ చేత బ్యూటిఫుల్ కామెంట్స్ని పొందండి. మీ చేతితో చేసిన ఈ చారు హైలైట్ ఆఫ్ ద లంచ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.